హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అధిక మాసం 3 సంవత్సరాలకు వచ్చే అధిక మాసంలో కృష్ణ పక్షాన పరమ ఏకాదశి రోజు ఈ యొక్క మన సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అసలు నేను ఇంకా మంచిగా చేసుకుందాం అనుకున్నాను. సో ఈలోపు ఏమైందంటే పెద్ద గాలివాన రావడం వల్ల కొన్ని ఐటమ్స్ తీసుకురాలేకపోయామండి బయటికి వెళ్ళి. సరే, నాకు ఉన్న దాంట్లోనే నా భక్తిని సమర్పించుకుందామని చెప్పి మందార పూలతో, మామిడాకులతో, గోధుమ రవ్వ ప్రసాదంతోనే నేను ఈరోజు సత్యనారాయణ స్వామి పూజను చేసుకున్నాను. ఆయన యొక్క అష్టోత్తరం చదువుకున్నానండి. చాలా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈవినింగ్ వరకు ఒకవేళ వీలైతే మీరు కూడా చిన్నగా ఇలా కథలాగా చదువుకోవటం కానీ, లేదంటే ఆయన యొక్క అష్టోత్తరం చదువుకోవటం కానీ చేయండి. నేను ఆవు నెయ్యితో దీపం కూడా వెలిగించాను. మనకు ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చండి. బ్రాహ్మడే రావాలి, కథలు చదవాలని లేదు. మనం నెలకొకసారి కూడా చక్కగా ఏకాదశి రోజున ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుంది. ఇలాగే ఒకప్పుడు చాలా పేద జంట వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకున్నారంట. ఈ వ్రతం చేసుకున్నారంట. సింపుల్గా చేసుకుంటేనే వాళ్ళకి ఎంతో కుబేర్లు అయిపోయారంటండి. తప్పకుండా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు సాయంత్రం వరకైనా మీకు చేతైనంత చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః.